హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పాత మంత్ర పుస్తకం అనే కథతో మీ ముందలకి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. సునీత పల్లెలో పుట్టి పెరిగింది. ఆమెకు రహస్యాలు అంటే చాలా ఇష్టం. అందుకే పల్లె చివర ఒక పాడుబడిన పాతింట్లో దొరికిన ఒక పాత పుస్తకం చూసి దాన్ని వెంటనే తనతో తీసుకెళ్ళింది. పుస్తకం చిత్తు పాడయి పసుపు రంగు పేజీలతో నిండి ఉంది. పేజీల మధ్య ఒక అగాధమైన మంత్రం తెలుగులో రాసి ఉంది, విసిరి మంత్రం. సునీత దానిని మొదట పుస్తకంలో చదివి నవ్వుకుంది. ఇది సరదాకి రాసినదే కదా అనుకుంది. అయితే రాత్రి 10 దాటగానే ఆమె గదిలో కాంతి కదిలినట్లు అనిపించింది. బయట మబ్బులు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా గాలి వేగంగా వీచింది. ఆ రాత్రి సునీతకు నిద్రపట్టలేదు. కిటికీ దాటి ఎవరైనా చూడటంలా చీకట్లో కొంతమంది గుసగుసలాడుతున్నట్టు అనిపించేది. ఇంత రాత్రి ఎవరుంటారు అనుకుంటూ తన మంచం పక్కన దొరికిన పుస్తకం తీసి మంత్రాన్ని మళ్లీ చదివింది. విసిరి మంత్రం పదాలు. ఆ మంత్రం ఇలా ఉంది: రాత్రి రహస్యమా, భూతమా, రక్తపు గంధమా, మోసమా, నిశ్శబ్దపు కేకలతో నడిచే నీడలా. విసిరి మంత్రం పలికితే పుట్టు నన్ను చుట్టుముడి. సునీత ఒకంత భయపడి కూడా నవ్వింది. ఇదేనా మంత్రం అనుకుంటూ ఆటగా దాన్ని 3 సార్లు చదివేసింది. ఆ క్షణం నుంచే, అదే క్షణంలో కిటికీ దగ్గర కర్రలు ఒకదానికొకటి రుద్దినట్లుగా కీచు శబ్దం వినిపించింది. సునీత ఒక్కసారిగా లేవబడి చూసింది. కిటికీ కదిలింది. బయటకు ఒక కాంతి పతనమవుతూ లోపలికి ఒక కారం పొగరాగా గది కాస్త చల్లబడింది. ఎవరు అక్కడ అని అడిగింది. సమాధానం లేదు. అయితే అద్దంలో తన ప్రతిబింబం ఒక్కసారిగా వంకరగా కనిపించింది. సునీత గుండె దడదడలాడింది. విసిరి మంత్రం ప్రభావం. తర్వాతి రోజు నుంచి సునీతకు విచిత్రమైన అనుభవాలు మొదలయ్యాయి. రాత్రి 12 దాటగానే గదిలో మసక కాంతి కనిపించేది. కిటికీ పక్కన ఒక తెల్లని నీడ నిలబడి ఉండేది. ఎప్పుడూ తలవంచి కదల్లేకుండా నిల్చి ఉండేది. పలకరించబోతే అది గాలిలో కలిసిపోవడం, తిరిగి కొన్ని క్షణాల తరువాత ఒక కీచు నవ్వు వినిపించడం, ఇవన్నీ సునీతను పీడించసాగాయి. రాత్రి గదిలో కిటికీ అడ్డుగా ఉన్న కర్టెన్లు చప్పున కదులుతూ ఎవరో ఉన్నట్టు ఊగుతూ ఉండేవి. ఇంటిలో మార్పు. ఇంట్లో పెద్దలు ఒక మార్పు గమనించారు. సునీత ఎప్పుడూ భయపడి రాత్రి ఎవరో పిలుస్తున్నారని, కిటికీ బయట ఒక మహిళ కళ్ళు కనిపిస్తున్నాయని చెబుతూ ఉండేది. కానీ కుటుంబం అది ఊహ అని అనుకున్నారు. కానీ ఒక రాత్రి వాస్తవం బహిర్గతమైంది. సునీత తండ్రి రాత్రి పక్క గదిలో ఉండగా ఒక తెల్లని ఆకారం కిటికీ గాజు గుండా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తోందని చూశాడు. అది మానవ ఆకారమే కాని భయంకరమైన ముఖంతో ఉంది. తండ్రి పక్కనే ఉన్న కర్రను తీసుకుని కిటికీ వైపుకు ఊగించగానే అది ఆవిరైపోయింది. పాత పుస్తకం రహస్యం. తర్వాతి రోజు సునీతను పిలిచి ఆమెతో మొత్తం విషయం తెలుసుకున్నారు. పాత పుస్తకాన్ని చూసి దానిలోని మంత్రాన్ని గుర్తించారు. ఊరిలో ఒక పెద్దాయనను పిలిపించుకుని పుస్తకం గురించి అడిగారు. అతను పుస్తకాన్ని చూసి ఒక్కసారిగా వణికిపోయాడు. ఇది విసిరి మంత్రం పుస్తకం. దాన్ని ఎవరైనా చదివితే ఒక దుష్టాత్మను పిలిపించుకున్నట్లే. అది పిలిచిన వారిని వేధిస్తూనే ఉంటుంది. మోక్షానికి మార్గం. పెద్దాయన సూచనతో సునీత కుటుంబం ఒక ప్రత్యేక పూజ చేశారు. పూజలో పుస్తకాన్ని పవిత్రమైన అగ్నిలో సమర్పించారు. మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ దుష్టాత్మను దూరం పెట్టే ప్రయత్నం చేశారు. పూజ కొనసాగుతుండగా ఇంటి చుట్టూ ఒక బలమైన గాలి వీచి కిటికీలు తెరుచుకుంటూ మంటల్లో ఒక నల్ల పొగలేస్తూ అది దూరంగా చెదిరిపోవడం అందరికీ కనిపించింది. తర్వాతి జీవితం. ఆ పూజ తరువాత సునీత ఇంట్లో ఎలాంటి విచిత్రమైన సంఘటనలు జరగలేదు. రాత్రిపూట కిటికీ దగ్గర నీడలు కనిపించలేదు. కీచు నవ్వులు వినిపించలేదు. పాడుబడిన పుస్తకం పూర్తిగా బూడిదగా మారి దాని రహస్యాన్ని కూడా తోడుగా తీసుకెళ్ళింది.
అప్పటి నుండి సునీత పాత వస్తువులను చూసి మళ్ళీ ఎప్పటికీ తీసుకోలేదు. విసిరి మంత్రం ఆమెను ఒక్క రాత్రిలోనే బలవంతంగా ఒక భయానక అనుభవంలోకి లాగింది. అది ఆమెకు ఎప్పటికీ మరవలేని పాఠంగా మిగిలింది.